సంపూర్ణ ఆనందం. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువిట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభదాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి.